నమస్కారం అండి. నేను ఆకునూరి మురళి, తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. సో తెలంగాణలో ఫస్ట్ టైము విద్యా కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 10న నేను ఛార్జ్ తీసుకున్నాను. సో అట్లాగే నా కొలీగ్స్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశం అండ్ జ్యోత్స్నారెడ్డి గారు, వీరు కూడా సబ్సిక్వెంట్గా నాతో పాటు జాయిన్ కావడం జరిగింది. ఫస్ట్ 100 రోజులకి సంబంధించి కమిషన్ ఏం చేసింది అనే దాని మీద నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. సో మేము ఎక్స్టెన్సివ్గా 33 జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని వందల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయడం జరిగింది. సో కొన్ని కలిసి వెళ్ళాము టీమ్గా, కొన్ని విడివిడిగా వెళ్ళాము. సో ఇప్పటి వరకు ఫస్ట్ 100 రోజులలో సుమారుగా 257 స్కూళ్ళు అయితేనేమి, కాలేజీలు అయితేనేమి, యూనివర్సిటీలు అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, కేజీబీవీస్ అయితేనేమి, మోడల్ స్కూల్స్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. సుమారుగా 257 ఇన్స్టిట్యూషన్స్. నా వరకు నేను 83 సంస్థలు విజిట్ చేశాను. సో చాలా ఎక్స్టెన్సివ్గా తిరగడం జరిగింది. సో దీంట్లో పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడడం జరిగింది, ఫ్యాకల్టీతోని, టీచర్స్తోని మాట్లాడడం జరిగింది. సో అట్లాగే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సివిల్ సొసైటీస్తో మాట్లాడడం జరిగింది. సో ఇవి కాక హైదరాబాద్లో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి కొన్ని స్పెసిఫిక్ మీటింగ్స్ కూడా, సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. సో సుమారుగా సివిల్ సొసైటీస్తోని, అంటే ఎడ్యుకేషన్లో పనిచేసే సివిల్ సొసైటీస్, ఎన్జిఓస్తోని ఒక 13 సార్లు సమావేశం పెట్టడం జరిగింది. సో అట్లాగే రకరకాల టీచర్స్ యూనియన్స్తోని, సో ఫ్యాకల్టీ యూనియన్స్తోని, సో ప్రొఫెసర్స్తోని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తోని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్తోని, ఇలాంటి అందరితోని కూడా ఒక 12 సమావేశాలు పెట్టడం జరిగింది. సో వాళ్ళు మా దగ్గరికి రావడం కానీ, మేము వాళ్ళ దగ్గరికి పోవడం కానీ జరిగింది. సో అట్లాగే వరల్డ్ బ్యాంక్తోని నేను పర్సనల్గా కూర్చున్నాను. ఎందుకంటే మేము కొన్ని మోడల్స్ అనుకుంటున్నాము ఎడ్యుకేషన్ అంటే ఎట్లా ఉండాలి తెలంగాణ కాంటెక్స్లో. సో అట్లాగే వరల్డ్ బ్యాంక్ ఎడ్యుకేషన్ టీమ్కి చాలా అనుభవం ఉంది. సో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎడ్యుకేషన్ వ్యవస్థలని వాళ్ళు స్టడీ చేశారు. సో అందుకనే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామనే ఉద్దేశంతో నేను వరల్డ్ బ్యాంక్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. సో పనిలో పని, సో మనకి తెలంగాణ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి సంబంధించిన లోన్ ఇవ్వడానికి కూడా అలాంటి విషయాలు కూడా కొన్ని మాట్లాడడం జరిగింది వాళ్ళతో. అట్లాగే యూనిసెఫ్ ఢిల్లీ కంట్రీ చీఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే లోకల్ రీజనల్ చీఫ్, లోకల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్, యూనిసెఫ్ వాళ్ళ ఆఫీస్లో ఒక 3-4 గంటలు వాళ్ళతో కూడా ఇష్యూస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడం జరిగింది. సో మేము ప్రపోజ్ చేసే రికమెండేషన్స్ ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుంది, ఇలాంటి మోడల్ అయితే ఎలా ఉంటుంది, సో అట్లాగే ప్రపంచంలో వాళ్ళ అనుభవాలు ఏంటి. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ చీఫ్ షీఈ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఆమె చాలా దేశాల్లో పనిచేసి వచ్చింది. సో చాలా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సో ఆమె సౌత్ ఆఫ్రికన్గా, సో ఆమె యొక్క అనుభవాలు కూడా తీసుకోవడం జరిగింది. సో మా అనుభవాలు ప్లస్ మా ఐడియాస్ కూడా వాటితో షేర్ చేయడం జరిగింది. సో ఒక మంచి రిజల్ట్ రావడానికి మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అట్లాగే జిల్లా స్థాయిలో, సో మనకి జిల్లా స్థాయిలో కలెక్టర్స్ని, జిల్లా అధికారులతోని, అందరు స్టేక్ హోల్డర్స్తోని పబ్లిక్ హియరింగ్ చేస్తున్నాం. సో పబ్లిక్ హియరింగ్ 3 చోట్ల పెట్టడం జరిగింది. సో ఈ ఉదాహరణకి గద్వాల్ జిల్లాలో పెట్టడం జరిగింది. సో అట్లాగే భూపాలపల్లి జిల్లాలో పెట్టడం జరిగింది, నల్గొండ జిల్లాలో పెట్టడం జరిగింది. 3 జిల్లాల్లో పెట్టాము. సో అట్లాగే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్తో, డైరెక్టర్స్ ఆఫ్ కమిషనర్స్తో కూడా ఒక 2 మీటింగ్లు పెట్టడం జరిగింది. సో అట్లాగే బయట రాష్ట్రాల్లో మహారాష్ట్రకు పోవడం జరిగింది. సో నేను మలేషియాకు తెలుగు మహాసభలకు సంబంధించి వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడ పోవడం జరిగింది. అక్కడ కూడా స్కూల్స్, యూనివర్సిటీస్ కూడా తిరగడం జరిగింది. సో అట్లాగే కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, అంటే క్లోజ్డ్ గ్రూప్లో ఒక 10 మందితోని, కొన్నిసార్లు ప్రొఫెసర్స్తోని, కొన్నిసార్లు సివిల్ సొసైటీస్తోని, సో కొన్నిసార్లు టీచర్స్తోని, లాస్ట్కు కుక్స్తో కూడా మేము పెట్టాము. మిడ్ డే మీల్కి సంబంధించినటువంటి కుక్స్, హెడ్ మాస్టర్స్తో కూడా ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా సుమారు ఒక 7 వర్క్షాప్స్, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టడం జరిగింది. సో అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్తో మీటింగ్స్, అంటే పబ్లిక్ హియరింగ్ కాకుండా మళ్ళీ కలెక్టర్స్తోని, జిల్లా డిఓలతోని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని రకరకాల విషయాల మీద ఎడ్యుకేషన్ మాట్లాడడం జరిగింది. సో అట్లాగే అడ్వైజరీ కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో అడ్వైజరీ కమిటీతో కూడా కూర్చోవడం జరిగింది. సో బేసికల్లీ మేము ఈ మధ్యకాలంలో ఒక 4 ఇష్యూస్ మీద ఎక్కువ పనిచేసాం. మేము ఒక
స్కూల్ అంటే ఎట్లా ఉండాలి. సో యాక్చువల్గా తెలంగాణ కాంటెక్స్లో మనకి కొన్ని వేల స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి. సో ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ వలన మల్టీ గ్రేడింగ్ టీచింగ్ వలన కొన్ని నష్టాలు ఉన్నవి. క్వాలిటీ అనేది మనము చేయలేకపోతున్నాము. అట్లాగే సింగిల్ బిల్డింగ్ అంటే సింగిల్ రూమ్ స్కూల్స్ ఉన్నవి. సో దాని వలన కూడా ఎడ్యుకేషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో రకరకాలుగా ఈ టీచర్స్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా మానిటరింగ్ వ్యవస్థలు కావచ్చు, సో అట్లాగే మనకి ఈ స్కూళ్ళకి సంబంధించిన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, విద్యా నాణ్యత మీద కూడా చాలా ఇన్ డీటెయిల్గా స్టడీ చేయడం జరిగింది. సో సో అట్లాగే ముఖ్యంగా ఈ మధ్యలో పాయిజనింగ్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు బాగా వినబడింది. సో హాస్టళ్లలో, గురుకులాలలో మిడ్ డే మీల్ సంబంధించి పిల్లలు వామిటింగ్స్ చేసుకోవడము, సో వేరియేషన్లు కావడము, సో ఇలాంటి చాలా కడుపు నొప్పి అవ్వడం, ఇలాంటి చాలా జరిగినాయి ఈ మధ్యకాలంలో. అందుకని దానికి సంబంధించి ఎక్కువ స్టడీ చేయడం జరిగింది. అసలు మిడ్ డే మీల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నవి, సో అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నవి, గురుకులాల్లో ఫుడ్ గురించి ఏం సమస్యలు ఉన్నవి, సో ఇలాంటి హాస్టళ్లలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఫుడ్ మీద, సో ఈ ఫుడ్ మేనేజ్మెంట్, ఫుడ్ చైన్, సో ఫుడ్ స్టోరేజు, ఫుడ్ ప్రిపరేషను, సో దీనికి అన్నిటికి సంబంధించినటువంటి టోటల్గా మేము స్టడీ చేయడం జరిగింది. సుమారుగా ఒక దగ్గర ఒక మొత్తం అన్ని స్కూళ్ళల్లో దగ్గర 200 స్కూళ్ళల్లో ఇది స్టడీ చేయడం జరిగింది. సో మా కొలీగ్స్ కూడా ఒక్కొక్కరు 50 నుంచి 60 స్కూల్స్ ఈ మిడ్ డే మీల్స్ తర్వాత గురుకులాలలో ఫుడ్కి సంబంధించినటువంటి విషయాల మీద విజిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము రాసుకున్నాము, చర్చలు పెట్టాము. సో ఏది మంచి ఏది చెడు అనే దాని మీద బాగా విస్తృతంగా చర్చ చేసామన్నమాట. సో దీనివల్ల ఒక మంచి అబ్జర్వేషన్స్, మంచి రిజల్ట్ వచ్చింది. సో దీని మీద మేము ఒక రిపోర్ట్ తయారు చేశాము. అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్ మీద, ఇన్స్టిట్యూషన్స్తోని వాళ్ళతో కూడా కొన్ని మీటింగ్లు పెట్టడం జరిగింది. సో అసలు ఎందుకు తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, సో మీరు ఎలాంటి ఫీజు వ్యవస్థని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సో అసలు ఫీజులు ఎంత ఉండాలి, ఏం బాల సమస్యలు ఏంటి, సో పేరెంట్స్ సమస్యలు ఏంటి, సో ఇవన్నీ అన్నిటి మీద కూడా అంటే ఎన్ని రకాల అసలు ఫీజెస్ ఉండాలి. ట్యూషన్ ఫీజు అంటారు, బిల్డింగ్ ఫీజు అంటారు, బిల్డింగ్ డొనేషన్ అంటారు, సో బస్ ఫీజు అంటారు, సో రకరకాలుగా లేట్ ఫీజులు అంటారు, లేట్ అడ్మిషన్ అంటారు, సో ఇలా రకరకాలుగా ఫీజులు గురించి ఇవన్నీ గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో అట్లాగే అసలు ఎలాంటి ఖర్చులు ఉంటాయి వాళ్ళకి, సో టీచర్లకి శాలరీ ఎంత ఇస్తారు, వాళ్ళకి వచ్చిన రెవెన్యూలో ఎంత పర్సెంటేజ్ శాలరీ ఇస్తారు, ఇలాంటి విషయాల మీద ఒక డీటెయిల్ సమావేశం పెట్టి చర్చించడం జరిగిందనమాట. అది దాని ఫీజు నియంత్రణకు సంబంధించి సో రెగ్యులేషన్ ఎట్లా ఉండాలి దాని మీద కూడా మేము స్టడీ చేశాము. అది రిపోర్ట్ సిద్ధమవుతుంది ఇప్పుడు. అట్లాగే ఫ్యాకల్టీ రిక్రూట్మెంటు, సో మన యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీస్ చాలా వేకెన్సీస్ ఉన్నవి. అట్లాగే కొంత గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తుంది. సో వాళ్ళ సమస్యలు ఏమున్నవి, సో వాళ్ళని రెగ్యులైజ్ చేయడం ఎట్లా చేయాలి, సో అసలు కొత్త రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, సో ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయాలన్నా, లేకపోతే మనకి ఇప్పుడు ఒక కాలేజ్ రిక్రూట్మెంట్ ఒక బోర్డు లాంటిది పాత గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది, అది బెటరా, సో ఎలాంటి రిక్రూట్మెంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్తోని, రిటైర్డ్ ప్రొఫెసర్స్తోని, రిటైర్డ్ రిజిస్ట్రార్స్తోని వీళ్ళందరితోని కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ అనేది మేము ఇప్పుడు తయారు చేస్తున్నాం అన్నమాట. సో అట్లాగే 4వ అంశము స్కూల్స్ డిజైన్, అంటే స్కూల్స్ ఎట్లా ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా మల్టీగ్రేడ్ టీచింగు, ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా చిన్న స్కూల్స్ ఇవన్నిటికి సంబంధించి పెద్ద స్కూల్స్ ఉండాలా, ఎట్లా ఉండాలి పెద్ద స్కూల్స్ ఉంటే, సో ఈ స్కూల్స్ డిజైన్ మీద కూడా మేము ఒకటి రిపోర్ట్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. సో ఇవన్నిటి మీద కూడా తొందరలో మేము ప్రభుత్వానికి ఈ 4 అంశాలకు సంబంధించి రిపోర్టు ఇవ్వడానికి మేము రెడీ అవుతున్నాము. సో ముఖ్యమంత్రి గారి టైం గురించి వెయిట్ చేస్తున్నాం మేము. సో డెఫినెట్గా ఒక మంచి మోడల్స్ దీని ద్వారా వస్తాయి. సో ఆఫ్టర్ సమ్ టైం మేబీ ఇంకొక 1-2 మంత్స్ తర్వాత ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్ నివేదికలు అయిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి, కరికులంకు సంబంధించి, అట్లాగే టీచర్ల సంబంధించిన అంశాలకు సంబంధించి, సో ఇంకా కొన్ని అంశాలు కూడా టేకప్ చేసి, సో ఒక రిపోర్ట్ తర్వాత ఇంకో రిపోర్ట్ ఇవ్వడానికి మేము ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము. సో ఇది మా 100 రోజుల పని మీ ప్రజల ముందు మేము పెడుతున్నాము. అందరికీ నమస్కారం.